Now, so the 5 minus root 3 is irrational. Everyone know? 5 minus root 3 is irrational ni ఈజీగా irrational అని మనం ఎలా చెప్తామని వినండి. ఓకేనమ్మా? అందరికీ కూడా క్లియర్ గా అర్థమైనట్టు ఒకసారి చెప్తాను. వన్స్ ఐ చెక్ అండ్ చూడండి, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో 5 minus root 3 is irrational. మనకి అకార్డింగ్ టు ది ప్రాబ్లం irrational అని ఇచ్చాడు. కానీ మనం రుజువు చేయడానికి ఏం చేస్తామనంటే రేషనల్ we assume, మనం ఏమనుకుంటున్నాము అంటే we assume ఈ 5 minus root 3 is ఏమనుకోవాలి? రేషనల్ నంబర్. రేషనల్ అంటే రేషనల్ నంబర్ NUMBER. సో మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి రేషనల్ అంటే మీనింగ్ ఏంటి? 5 minus root 3 is equal to A by B అని రాసుకోవచ్చు. P by Q or A by B. Everyone remember what is rational? Any number can write P by Q or A by B, then you write rational. Everyone remember? So now 5 minus root 3 is equal to A by B. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 5 minus root 3 తోటి కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది, రైట్ హ్యాండ్ సైడ్ ఇది. 5 is equal to A by B ఏమవుతుంది? ప్లస్ అంతేనా? ఇప్పుడు A by B ప్లస్ రూట్ 3 is equal to 5 రాసుకోవచ్చా లేదా? ఎవరివన్ నెక్స్ట్ ఇప్పుడు రూట్ 3 is equal to 5 minus A by B. ఎందుకు A by B ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ అవుతుంది. సో రూట్ 3 is equal to 5 minus A. ఇక్కడ మనకి ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే B, AB లేదంటే 1 కదా, అంటే 5B, 5 into B 5B minus B1 గా B కాబట్టి A. సో రూట్ 3 is equal to 5B minus A by B. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ చేశారు. ఎలా అంటే 5 minus root 3 is equal to A by B because this is a rational number అని మనం అజ్యూమ్ చేశాం కాబట్టి 5 is equal to A by B plus root 3. A by B plus root 3 is equal to 5. Root 3 is equal to 5 minus A by B. ఎందుకు మరి root 3 అని తీసుకొచ్చాను? ఇదంతా మైనస్ రూట్ 3 ప్లస్ తీసుకెళ్ళని రూట్ 3 ఇక్కడ వచ్చేసి A by B తీసుకొచ్చి రూట్ 3 is equal to 5B minus A by B. అందరికీ తెలుసు కదా అందరికి. మనం ఇప్పుడు A by B అంటే ఇది ఎలా వచ్చింది? ఇంటిజర్సే కదా. ఇక్కడ మనం A, B ఏ కనుక్కుంటున్నారు? A, B కో ప్రైమ్. ఎప్పుడు కూడా మనం ఏం తీసుకుంటాం? ప్రో ప్రైమ్ అండ్ ఇంటిజర్స్. అంటే ఇంటిజర్స్ లో పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ A, B ఎప్పుడు కూడా ఇంటిజర్స్ అండ్ కో ప్రైమ్ నెంబర్. నౌ root 3 is equal to 5B minus A by B. అంటే ఇది ఒక నెంబర్, ఇది ఒక నెంబర్. అంటే ఎలా వచ్చింది? ఇట్స్ P by Q. వచ్చిందా లేదా? ఈ నెంబర్ మనం ఏమన్నాం? రేషనల్ నంబర్. కానీ రూట్ 3 ఏంటి? irrational నంబర్. ఇప్పుడు మీరు క్లియర్లీ థింక్ అండ్ అబ్జర్వ్. మన అజ్యూమ్షన్ ఏం చేసాం? అజ్యూమ్ 5 minus root 3 is a rational number అని చెప్పాం. కానీ ఒక రేషనల్ నెంబర్ దేనికి సమానమని వచ్చింది? ఇర్రేషనల్ నెంబర్ సమానమని వచ్చింది. సో అవర్ అజ్యూమ్షన్ ఏంటైంది? అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్. అంటే మనము తీసుకోవడము రాంగ్ తీసుకున్నాం. సో అవర్ అజ్యూమ్షన్ రాంగ్ కాబట్టి కన్క్లూజన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ 5 minus root 3 కన్క్లూజన్ అంటే ఫైనల్ గా. కన్క్లూజన్ అంటే మనం ఇచ్చేది కన్క్లూజన్. దేనికి? వి కన్క్లూజ్ దేనికి? 5 minus root 3 ఏమవుతుంది? ఇర్రేషనల్ నంబర్. ఇప్పుడు ఈజీగా ఉందా లేదా? ఇంకా మీరు ఇట్లాంటివి ఏవైనా ప్లస్ తో కానీ మైనస్ తో కానీ ఇస్తే చూడండి 1 2 3 4 5 స్టెప్స్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈజీగా ఉందా? 5 minus root 3 is
ఇర్రేషనల్ అని అడిగితే మీరు రేషనల్ అని ఎజ్యూమ్ చేయండి. You can assume a by b or p by q రాసుకోండి. So 5 minus root 3 is equal to a by b. Plus root 3 is equal to 5 is equal to minus root 3 కాబట్టి plus root 3 అయింది. మనకు root 3 ఏ కావాలి కాబట్టి root 3 ఉంచేసి a by b ని తీసుకొస్తే 5 minus a by b. మీకు అర్థం అవడం కోసం ఇంకో స్టెప్ వేశాను. నెక్స్ట్ రూట్ 3 is equal to ఇది LCM b కడితే 5b minus a by b. మరి 5b minus a by b అంటే ఏంటి? 5b minus a అంటే ఒక నంబర్, b అంటే ఒక నంబర్. అంటే ఏ రూపంలో ఉంది? ఇదే రూపంలో ఉంది. బ్రాకెట్ లో కాల్తో రాసుకోవచ్చు. 5b minus a by b is equal to p by form అని. కాబట్టి మనకి ఏంటి? రేషనల్ నంబర్. ఇదేంటి? ఇర్రేషనల్ నంబర్. కానీ ఎక్కడైనా ఇర్రేషనల్ నంబర్ రేషనల్ నంబర్ ఈక్వల్ అవుతాయా? అవో. ఇర్రేషనల్ నంబర్ ఎలాగా? ఎగ్జాంపుల్ రూట్ 3 రూట్ 2 రన్ అవుతావు, ఆ నెంబర్ ఏమవుతాయి? రికరింగ్ కంటిన్యూగా వస్తుంది. 22/7 ఏ నెంబరు? ఇర్రేషనల్. 22/7 మీరు డివైడ్ చేయండి, 3.1414 వస్తూనే ఉంటుంది. నెంబర్ కంటిన్యూ వస్తుంది. ఇట్ విల్ కంటిన్యూ. దట్ నెంబర్ ఇస్ కాల్డ్ ఇర్రేషనల్. సో మనకి ఇక్కడ ఇర్రేషనల్ రేషనల్ ఈక్వల్ అని వచ్చింది. ఇట్ ఈస్ ఈక్వల్, నాట్ ఈక్వల్. సో అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. సో ఫైనల్ వి కన్క్లూజన్ 5 minus root 3 is a irrational. Are you okay? Anyone understand? Note it.